కదా ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది. బ్రో కాకపోతే ఎటు చూసి మాట్లాడు. టైగర్ షరాఫ్ బదులుగా ఆ, మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. సో వాళ్ళిద్దరు కాంబో ఎలా ఉంది, సూట్ అయింది అంటారు అట్లా? ఆ, అంటే నేను ఫస్ట్ అనుకున్నా హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారో అనుకున్నా. బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ కి, సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉంది అంటారా లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బట్టి, అంటే కొంచెం విలనిజం కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. సో మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ సినిమా కదా, మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు. బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుసు. అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరిదాన్ని తీసుకున్నారంటారా ఈ సినిమా? అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరుగుండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరుగుండొచ్చు. సో మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఉండకపోవచ్చు. యాక్షన్ సీన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా, ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తాం కొన్ని సీన్లు అని ఆల్రెడీ స్కోర్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే చెప్పా కదా, వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది. కాకపోతే టైగర్ షరాఫ్ ఫేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే. అంతే. లాస్ట్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో చిన్న చూసారు కదా, షూట్ అవుతుంది గట్టిగా ఫైటింగ్ అంటే మరి మీరు అన్నట్టుగా హైట్. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందే కదా, అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకి తెలిసిందే. సో కాబట్టి ఆ సీన్ లో వర్కౌట్ అవ్వచ్చు. అంటే హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వుల్ఫ్ ఉంది, అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది అంటారా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ మీకే తెలుస్తుంది కొంచెం చూస్తే, హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు. ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా, సాంగ్ కూడా ఉందంట కదా, సో దాని గురించి teaser లో ఉంటే చూడాలి. ఎందుకంటే ఇది ఐ ఫిష్ లా ఉంటది, ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్, అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. సో ఖచ్చితంగా ఐ ఫిష్ లా ఉంటది వాళ్ళిద్దరు సో మధ్య. మరి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది కదా, మన ఎన్టీఆర్ గారు డామినేట్ చేయొచ్చు అంటారా హృతిక్ రోషన్ గారు? అది చెప్పలే, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే ట్రైలర్ వరకు టీజర్ వరకు ఏమో మనకి ఇలాగ అనిపించింది, సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది. ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఉన్నట్టుంది. అలా ఏమో అనిపిస్తుంది టీజర్